హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక టాప్ 5 యాప్స్, మీరు ఐర్లాండ్ వస్తున్నా లేకపోతే ఐర్లాండ్ ఆల్రెడీ ఉన్నా ఖచ్చితంగా ఈ టాప్ 5 యాప్స్ అనేది ఖచ్చితంగా మీ ఫోన్లో అయితే ఉండాలి. మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ యాప్ వచ్చేసి మనకి లీప్ టాప్అప్ అనమాట. సో ఈ లీప్ టాప్అప్ ఏమీ లేదు. సో మనకి లీప్ కార్డ్ ఉంటుంది కదా, సో ఈ లీప్ కార్డ్కి మనము రీఛార్జ్ చేయాలి అని అంటే మనకి లీప్ టాప్అప్ యాప్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మనకి లీప్ టాప్అప్ యాప్ లేకపోతే మనం ఫిజికల్గా ఎవ్రీ టైం మనము ఆఫీస్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో మనకి ఈ లీప్ టాప్అప్ యాప్ ఉంటే సో మనం ఏమంటే డైరెక్ట్ మన ఫోన్ నుంచి మన లీప్ కార్డ్కి అనేది రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ యాప్కి మనకి మెయిన్గా మన ఫోన్లో ఎన్ఎఫ్సి సపోర్ట్ అనేది ఉండాలి. సో మీ ఫోన్కి ఎన్ఎఫ్సి అనేది కంఫర్టబుల్ ఉందా లేదా చూసుకోండి. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా. సో మీరు కొత్త ఫోన్ తీసుకున్నట్టయితే ఐర్లాండ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉండే ఫోన్ అయితే తీసుకొని రండి. సో మీకు చాలా కన్వీనియంట్ ఉంటుంది పేమెంట్స్కి కానీ ఆర్ఎల్స్ లైక్ మీకు రీఛార్జెస్ కానీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి లైవ్ టీఎఫ్ఐ అనమాట. సో ఈ యాప్ ఏమంటే సో అఫీషియల్లీ టీఎఫ్ఐ వాళ్ళది. సో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ ఫర్ ఐర్లాండ్, సో వీళ్ళది అనమాట. సో బేసిక్గా దీంట్లో ఏమనంటే సో మనం ఈవెన్ ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకోవచ్చు. కొన్ని టైమ్స్ గూగుల్ మ్యాప్స్ అక్యురేట్ లేకపోతే సో ఈ యాప్ అనేది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రావెల్ చేద్దాం అనుకుంటే సో మనం ఆ యాప్లో ఎంట్రీ చేస్తే మనము ఏడాది బస్సు ఎక్కొచ్చు అనేసి టైం అనేది చాలా అక్యురేట్గా చూపించింది. సమ్టైమ్స్ గూగుల్ మ్యాప్లలో అటు ఇటు చూపించిన ఇది అఫీషియల్ గవర్నమెంట్ యాప్ కాబట్టి లైవ్ టీఎఫ్ఐ అనేది అఫీషియల్ వాళ్ళ యాప్ అనమాట. సో దీంట్లో అనేది మనకి డీటెయిల్గా చూపించింది అనమాట. సో మనం ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, సో ట్రైనా బస్సా అనేసి డీటెయిల్గా మనకి జల్దీ దాంట్లో వెళ్తాము, ఎంత టైం పట్టిద్ది అని కంప్లీట్గా డీటెయిల్గా చూపిస్తుంది. యూఐ అంత గ్రేట్గా ఉండదు కానీ అక్యురసీ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఈవెన్ మనకి సేమ్ థింగ్ అనేది మనకి గూగుల్ మ్యాప్లో కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సో కామన్గా మనకి మనీ ఎక్స్చేంజింగ్ యాప్స్ అనమాట. సో ఈ మనీ ఎక్స్చేంజింగ్ యాప్ నేను ఈ వీడియోలో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నా అంటే చాలామంది సో మనీ ఎక్స్చేంజ్లో స్కామ్ అయితే అవుతూ ఉన్నారు. సో అన్నోన్ పర్సన్స్ గ్రూప్లలో అమౌంట్ సెండ్ చేసి అమౌంట్ అనేది లూజ్ అవుతూ ఉన్నారు. సో మీరు ఇక్కడ ఐర్లాండ్కి వచ్చాక సో మీరు మనీ ఎక్స్చేంజ్ ఖచ్చితంగా మనము ఇక్కడ అర్న్ చేసినాక కొంత అమౌంట్ అనేది ఇండియాకి పంపిస్తాం కదా. సో ఖచ్చితంగా మీరు తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోండి. లేకపోతే సో మనీ ఎక్స్చేంజ్ యాప్స్ మనకి చాలా ఉన్నాయన్నమాట. సో రెమిట్లీ కానీ ఏస్ కానీ సో ఇవన్నీ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో మీకు కావాలంటే నేను ఈ యాప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీటిలో ఏమవుతుందని అంటే సో మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది అమౌంట్ పోగొట్టుకున్నారు. సో మీరు బెటర్ లైక్ ఈ యాప్స్ ట్రై చేశారనుకో సో వీటిలో కొన్ని మంచి రేట్ ఇచ్చే యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఇంకా కలెక్ట్ చేసి ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఫ్రీ ట్రాన్స్ఫర్ ఉండి ఇంకా మంచి ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చే యాప్స్ కూడా నేనైతే ఇంక్లూడ్ చేస్తాను. లేదు మీకు సెక్యూర్ గ్యారంటీగా లైక్ ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ కావాలంటే మీరు రెమిట్లీ అయితే వాడచ్చు. రెమిట్లీ అయితే మంచిగా ఉంది. సో అండ్ వెల్ నోన్ బ్రాండ్ అనమాట రెమిట్లీ యాప్ అయితే. సో మనీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నోన్ పర్సన్స్ కాకుండా సో తెలిసిన వాళ్ళు అయితే ఓకే ఫైన్ ఎక్స్చేంజ్ చేయండి, కానీ లేకపోతే ఈ యాప్స్ని అయితే ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెవల్యూట్ అనమాట. ఈ రెవల్యూట్ అనేది బేసిక్ గేమ్ అంటే ఒక బ్యాంక్ అనమాట. సో మీరు త్రూ ఆన్లైన్ డిజిటల్గా మనం ఇండియాలో ఎగ్జాంపుల్ చెప్తున్నాం పేటిఎం ఎలా వాడుతున్నామో సో ఇక్కడ కూడా రెవల్యూట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ సెకండరీ బ్యాంక్ కింద ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే అది చాలా యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో మీరు ఏమైనా ఆటో డెబిట్స్ పెట్టినా సో ఇంకోటి ఏమైనా లైక్ మీకు నోటిఫికేషన్స్ ఏమైనా మీకు అమౌంట్ రిసీవ్ అవుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా మీరు ఆటో డెబిట్ పెడితే సో దాంట్లో అప్పుడే చూపించేసేది అనమాట పైన డ్యూ ఇన్ 3 days, 3 daysలో ఇంత అమౌంట్ కట్ అయ్యిద్ది. ఆర్ఎల్స్ మీకు ఏమైనా రీఫండ్ పెట్టుకున్నామనుకో సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఈ 5 daysలో మీకు ఈ అమౌంట్ వచ్చి పడిద్ది అనేసి దాంట్లో చూపించేస్తుంది అనమాట. యాప్ అయితే చాలా అప్ టు డేట్ ఉంది. పేమెంట్స్కి కానీ సో మీరు చిన్న పేమెంట్స్ చేయాలనుకున్నా కానీ ఆటో డెబిట్ పెట్టాలనుకున్నా కానీ టెంపరరీ డెబిట్ కార్డ్ కావాలనుకున్నా కానీ చాలా మంచిగా ఉంది. ఖచ్చితంగా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. అలాగే రెవల్యూట్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి షాపింగ్ యాప్స్ అనమాట. సో మనం ఇక్కడ టెస్కోలో కానీ లిడిల్లో కానీ ఆల్దీలో కానీ షాప్ చేసేటప్పుడు మనము వాళ్ళ రెస్పెక్ట్ యాప్స్ వాడచ్చు అనమాట. మనకి వాళ్ళ రెస్పెక్ట్ యాప్స్ వాడితే మనకి కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే పాయింట్స్ యాడ్ అయ్యేది కానీ ఇలా అయ్యిద్ది అనమాట. బేసిక్ గేమ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ టెస్కోలో వచ్చేసి మనకి పాయింట్స్ అనేది యాడ్ అయ్యింది, తర్వాత మనం దాన్ని కూపన్స్ కింద కన్వర్ట్ చేసుకొని పర్చేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిడిల్ ఏం నడుస్తుందని అంటే
ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఇస్తూ ఉన్నారు అనమాట. సో వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రన్ చేస్తూ ఉంటారు. సో మీరు అలాగే ఆల్ది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏం లేదు, పర్చేజ్ చేసేటప్పుడు మనము క్యూఆర్ కోడ్ ఒకటి వచ్చింది మన ఫోన్లో, యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే, సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎవ్రీ టైం మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో అప్పుడు మనకి పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే మీరు ఐర్లాండ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ చెక్అవుట్ చేయండి. సో మన ఛానల్లో ఐర్లాండ్ సంబంధించిన వీడియోస్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.